యాక్చువల్లీ ఈరోజు మన టాపిక్ అంతా మైగ్రేన్ హెడేక్స్కి మెడిసిన్స్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా మైగ్రేన్ అంటే సివియర్ హెడేక్స్ అయితే రైట్ హాఫ్ ఆఫ్ హెడ్ లేదంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ హెడ్, కొంతమందిలో మాత్రం టోటల్ హెడ్ కవర్ వస్తుంది ప్రాబ్లం, లేదంటే ఈ టెంపుల్స్లో అయినా రావచ్చు. ఎక్కడైనా సరే సివియర్ హెడేక్ అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇంకా ఏదో లోపల ఏదో బద్దలైపోతున్నట్టు, లైట్ పడదు, ఫ్యాన్ ఎక్కువ ఉంటే పడదు, చిన్న చిన్న సౌండ్స్ అయినా సరే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది, ఎవరైనా మాట్లాడినా పడదు. అయితే ఈ ఇరిటేషన్ లేకుండా వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే లైట్ లేని ఒక ప్రశాంతమైన రూమ్లో ఉంటే బాగుందని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇలాంటి హెడేక్స్ ఎక్కువగా మైగ్రేన్ హెడేక్స్ అవుతాయి. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం. సుధారమణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మచ, తాడేపల్లి కూడా. కారణాల్లోకి వస్తే దీనికి స్పెసిఫిక్ కారణం ఇది అని అయితే ఎవరూ చెప్పలేం. హెరిడిటరీగా కూడా మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి. అండ్ తర్వాత ఈ మైగ్రేన్ హెడేక్స్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్ అని. ఆ సెరోటోనిన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి బ్లడ్ వెజల్స్ ఏమైనా ఉంటే అవి కన్స్ట్రక్ట్ అవుతాయి అనమాట, అంటే కాంట్రాక్ట్ అయిపోతాయి, సన్నబడతాయి. దానివల్ల విపరీతమైన హెడేక్ వస్తుంది. అదే మెయిన్ కారణం. ఇది దేనివల్ల అవుతుంది అన్నది అయితే చెప్పలేం, కానీ కొన్ని కారణాల వల్ల ఇది స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఏమేం కారణాలు అవ్వచ్చు? స్ట్రెస్, ఎండ కొంతమందికి, ప్రయాణాలు కొంతమందికి, టెన్షన్ కొంతమందికి, ఇలా రకరకాల కారణాల వల్ల ఉన్న ప్రాబ్లం పెరుగుతుంది తప్పించి ఇవి కారణం కాదు మెయిన్గా. ఓకే, మనం ఇప్పుడు దీనికి సంబంధించిన మెడిసిన్స్ చూద్దాం. ఒక 6 టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఒక 3 మెడిసిన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే గ్లోనైన్ 200 C పిల్స్. దీనికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు తలనొప్పి వస్తుంది, ప్లస్ తలనొప్పి ఎలా ఉంటుందంటే ఈ తల చుట్టూ ఒక గట్టి బ్యాండ్ కట్టేస్తే ఎలా ఉంటుందో, అంటే బిగుసుకుపోయింది నా తల అన్నట్టు ఉంటుంది. అలాగే వాంతులు ఉంటాయి, ప్లస్ మనకి ఏదైనా రిలీఫ్ కావాలంటే కొంచెం మెడని ఇలా వెనక్కి పెట్టుకుని ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే ఎలా ఉంటుందంటే దడ కింద ఉన్నట్టు ఉంటుంది. దడ అంటే ఏం లేదు, ఇలా హార్ట్ బీట్ బ్రెయిన్లో వినిపిస్తున్నట్టు ఉంటుంది అనమాట, దడ కొట్టుకుంటున్నట్టు. ఇది గ్లోనైన్కి మెయిన్ లక్షణాలు. అలాగే నెక్స్ట్ లెక్సిస్ 200 C. ఈ లక్షణాలు ఏంటంటే ఎక్కువగా ఎడం వైపు ఉంటుంది తలనొప్పి, ఎడం వైపు తలనొప్పులు. ప్లస్ లెక్సిస్లో ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే మనము రిలీఫ్ కోసం కొంచెం నిద్రపోయినట్టు ఉంటుంది కదా, కానీ లెక్సిస్ వాళ్ళకి నిద్ర లేసేటప్పటికి విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అండ్ మోరోవర్ వచ్చిన తలనొప్పులు ఏదైనా వాంత్ అయితే, లేదంటే సడన్గా ఏదైనా రొప్ప వచ్చిన తలనొప్పి ఉన్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఈ లక్షణం చాలా మెయిన్. అలాగే నిద్రలో పెరగడం అనేది చాలా మెయిన్. అండ్ లెక్సిస్ వాళ్ళకి కొంచెం ఈ మాత్రం టచ్ అది కూడా భరించలేరు, అంటే నెత్తి మీద చిన్న క్యాప్ కానీ స్కార్ఫ్ కానీ వాళ్ళు అసలు ధరించలేరు. ఇది లెక్సిస్ 200 C. అండ్ నెక్స్ట్ మెడిసిన్లోకి వస్తే రైట్ సైడెడ్ హెడేక్స్ గురించి మాట్లాడదాం. రైట్ సైడ్ హెడేక్కి శాంగ్వినేరియా 200 C పిల్స్. ఇది ఎలాగా? పూర్తిగా తలనొప్పి రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, టు ద ఫ్రంట్ కళ్ళల్లోకి వస్తుంది, కళ్ళు బర్స్ట్ అయిపోతున్నట్టు ఉంటుంది. ఇది రైట్ సైడెడ్ హెడేక్. ఈ రైట్ సైడెడ్ హెడేక్కి మనకి వీళ్ళకి ఏంటంటే డే టైంలో పెరుగుతుంది, మెన్సెస్ టైంలో. అలాగే మనకి తగ్గడానికి ఏంటి అంటే ఏమైనా వాంతులు అయినా తగ్గడం, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. ఈ లక్షణాలతోటి ఈ 3 మందులు మనం మైగ్రేన్ తలనొప్పిలో వాడుకోవచ్చు. ఏది వాడినా ఎలా వాడినా ఒక 3 days అంతే, మార్నింగ్ అండ్ నైట్ 8 pills, ఇంకా అంతకు మించి వాడద్దు. నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నాను కదండి, 3 days మాత్రమే వాడండి. ఓకే, మీ లక్షణాలను బట్టి ఎంచుకోండి, మెడిసిన్ వాడుకోండి. అదే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.